అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ముద్రగడ పద్మనాభం గారు 2 రోజుల క్రితం చనిపోయారు. ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్న ఆయన అంత్యక్రియలు ఆయన సొంత గ్రామంలో నిర్వహించారు. చివరి చూపు చూడ్డానికి వెళ్ళిన, ఆఖరి చూపు చూడ్డానికి వెళ్ళిన ఆయన కుమార్తెని అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, గోండాలు, రౌడీలు అడ్డుకున్నారు. మహిళని చూడకుండా తోసేశారు, దాడి చేశారు. అక్కడ ఏమైతే భౌతిక ఖాయం ఉందో అక్కడికి వెళ్లకుండా ఆపేశారు. ఆమె ఇంటికి వచ్చి టీవీలో అంత్యక్రియలు కార్యక్రమం వస్తుంటే దాన్ని చూస్తూ విలపించారు. ఇదంతా కూడా ఆమెను అడ్డుకోవడము, అక్కడి నుంచి పంపించి వేయడము, ఇదంతా కూడా చేసింది వైసీపీ ముఠా, వైసీపీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగా. అదే కాకుండా పద్మనాభం గారు మాజీ మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, 5 సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపుగా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. అటువంటి వ్యక్తికి ప్రభుత్వ పరంగా అందవలసిన అధికారిక లాంఛనాలు ఏమైతే ఉన్నాయో ఆ లాంఛనాలతో అంత్యక్రియలు జరపమని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశించడం జరిగింది. ఆ లాంఛనాలు కూడా వద్దు అని చెప్పి వైసీపీ వాళ్ళు గొడవకు దిగారు. అయితే అక్కడికి వచ్చిన పోలీసు వారంతా కూడా ఇది ప్రభుత్వ ఆదేశము అని చెప్పి అధికారిక లాంఛనాలతో జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, నువ్వు మనిషిగా బ్రతకడానికి అర్హత లేని ఒక వ్యర్థ జీవి. నువ్వు ఈ భూమి మీద ఒక వ్యర్థ జీవివి. మనిషి పుట్టిన తర్వాత కొన్ని ఉంటే మనకి, కనీసం ఒక ఒంట్లో కొన్ని ఉంటే మనకి ఒక సంస్కారము, ఒక ఇంగితము, సమాజంలో ఎలా ఉండాలి అనేది కొన్ని ఉంటాయి. ఎన్ని గొడవలున్నా, ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో గొడవలు ఉంటాయి. తల్లిదండ్రుల మధ్యన గొడవలు ఉంటాయి, విడిపోతారు కూడా. తర్వాత కూతురికి, అమ్మకి, నాన్న గొడవలు ఉంటాయి, కొడుకుల మధ్యన గొడవలు ఉంటాయి, కొడుకులతో అమ్మ నాన్న గొడవలు ఉంటాయి, అత్తాకోళ్ళ గొడవలు ఉంటాయి, రకరకాల గొడవలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గొడవలేమీ లేకుండా అందరూ కూడా చివరి చూపు చూడడానికి వెళ్తారు. అక్కడ ఎవరు గొడవ పడరు. నీ కుటుంబం తీసుకుంటే తల్లిని తరిమేశావు, చెల్లిని గెంటేశావు, ఆస్తి పంపకాలు లేవు, ఎదురు కేసులు పెట్టావు. అయినా కూడా ఇడుపులపాయ మీ నాన్నగారి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, జయంతికి వర్ధంతికి వచ్చినప్పుడు వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు అడ్డుకోవడం లేదు కదా. మరి ముద్రగడ గారి కుమార్తె విషయంలో ఎందుకు మీ నాయకుల చేత అడ్డుకోమని ఆదేశించావు? ఎందుకు అడ్డుకున్నారు? చావు దగ్గర చిరచూపు ఉంటుంది కదా. మనం మనుషులం కదా జగన్మోహన్ రెడ్డి, మనం మనుషులం, పశువులం కాదు. సభ్య సమాజంలో బతుకుతున్నాము. ఇప్పుడు మీ నాన్నగారిని తీసుకుంటే ఏం జరిగింది? టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం మనిషి లేడు. 2 రోజులకి కుళ్ళిపోయిన శవం ముక్కలు తల ఒక చోట, మొండిమో చోట, కాళ్ళో చోట పడిపోతే భారీ వర్షంలో నానిపోయి తడిసిపోయి కుళ్ళిపోతుంటే వెళ్ళి ఆ ముక్కలని ఏరుకుని కుట్టుకుని ఓ సంచిలో పెట్టుకుని తీసుకొచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి శవం వచ్చినప్పుడు నువ్వు శవం దగ్గరికి కూడా వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు. మీ నాన్నగారు సావును చూసావు కదా. ఏముంది మన జీవితాలు ఏముంది చెప్పు? మీ నాన్నగారిని చూసావు కదా. టిఫిన్ చేసిన వ్యక్తి మధ్యాహ్నం భోజనానికి లేడు. 3 రోజుల తర్వాత ఇప్పుడు శవం వచ్చింది. కుట్టుకుని కుళ్ళిపోయిన దాన్ని డీకంపోజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, నీకు తెలుగు అర్థం కాదు. డీకంపోజ్ అయిపోయిన బాడీని కుట్టుకుని పూడ్చుకున్నావు. రేపు నీకు అదే గది పడుతుంది జగన్మోహన్ రెడ్డి. మీ నాన్నగారిది కనీసం శవమన్నా దొరికిందేమో, ముక్కలని దొరికింది, పోయి కుళ్ళిపోయే స్థితిలో. నీకు అది కూడా దొరకదు. రేపొద్దున్న 2 కూతుళ్ళు ఉన్నారు కదా, 2 కూతుళ్ళకి చివరి చూపు కూడా ఉండదు. దేవుడు అలా చేస్తాడు నిన్ను. ఈ రోజు నువ్వు చేసింది ముద్రగడ గారి అమ్మాయి విషయంలో నువ్వు ఏ విధంగా చేశావో అదే విధంగా రేపొద్దున్న కర్మ నీకు చేస్తుంది, విధి నీకు చేస్తుంది, దేవుడు చేస్తాడు. నీ 2 బిడ్డలకి నీ చివరి చూపు కూడా దక్కకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అంత అనుభవిస్తావు నువ్వు.
రాజకీయాలు ఎంత స్థాయికి తీసుకెళ్ళావంటే ఈరోజు నువ్వు తండ్రి బిడ్డల దగ్గర కూడా నువ్వు రాజకీయాలు చేస్తున్నావంటే, వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నావంటే, ఇప్పుడు ముద్రగడ గారి భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, మనిషి చనిపోయిన బాధలో వాళ్ళు ఆ కుటుంబం అంతా ఉంది. ఆ కుటుంబం అంతా ఉన్నప్పుడు ఆవేశంగా ఇది అనుకుంటారు, నా కూతురు రావడానికి వెళ్ళలేదు, చూడడానికి వెళ్ళేదని చెప్పేసి ఒక మాట అనుకుంటారు. కుటుంబ సభ్యులు 100 మాటలు అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన నువ్వు మనుషులు పెట్టి ఆ విధంగా చేస్తావు జగన్మోహన్ రెడ్డి? మనుషులు పెట్టి నీ కోండాలను పెట్టి అమ్మడొచ్చి పోలీసులు అడ్డుకుంటాడా? చెక్కంపూడి వచ్చి అడ్డుకుంటాడా? మీ నాయకులకి ఏం సంబంధం అక్కడ? ఎందుకు వెళ్ళారు మీరంతా కూడా? నువ్వు వెళ్ళి పాడి మోసావు, బాగానే ఉంది. మీ తండ్రి గారు పాడి మోసావా? సొంత బాబే పాడి మోసావా? ముద్రగడ పద్మనాభం గారు నెల రోజులుగా దాదాపు ఆసుపత్రులు ఉన్నారు, ఒక్కరోజులు పలకరించావా? లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చా? సేవ రాజకీయం కోసం వచ్చావా జగన్మోహన్ రెడ్డి? సేవ రాజకీయం కోసం వచ్చావా? ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామంటే వద్దని గొడవ చేపిస్తావా? కన్న కూతురు వస్తే ఆమె మీద దాడి చేపిస్తావా? ఒక మహిళను చూడకుండా ఒక మంద మొత్తం పడిపోయారు కదా, చంపేస్తావా ఆమెను అక్కడ? ఒక మహిళ అని కూడా చూడలేదు మీరు. మంద మొత్తం పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. మీ తండ్రి గారిని, ఆయన చావుని ఒకసారి గుర్తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీకు అంతకన్నా దరిద్రంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆయన 2,000కో 3,000కో కుళ్ళిపోయిన సేవ ముక్కలను దొరికి నీ కుట్టుకున్నారేమో కానీ నీకు అది కూడా ఉండదు. ఏకంగా బూడిదే, ఆ బూడిదే గాల్లో ఎగిరిపోద్ది. ఎవరికి చివరి చూపు కూడా ఉండదు నువ్వు చేసిన పనులకి. ఈరోజు ముద్రగడ గారిని అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన శవ రాజకీయానికి ఈరోజు గోదావరి జిల్లాలో నీ మోహన్ వస్తున్నారు. మనిషి అన్నవాడు ఎవడో కూడా దీన్ని ఒప్పుకోడు, సమర్థించడు. నీలాంటి ఒక రాక్షసుడు, నీ రాక్షస మూక, నీ రాక్షస పార్టీ మనిషిగా బతకడానికి అర్హత లేని నీ ముఠా మాత్రమే దీన్ని సమర్థిస్తుంది. కానీ మానవ పుట్టిన మనిషి అనేవాడు ఎవడో కూడా దీన్ని సమర్థించడం. బిడ్డ వచ్చినప్పుడు చూసుకుంటే తండ్రి గారు కని పెంచిన తండ్రి అండి. అనేక గొడవలు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి. పెంచిన తండ్రి, పెంచి పెద్ద చేసిన తండ్రి, పెళ్లి చేసిన తండ్రి, బాధ్యతలు చూసిన తండ్రి, పురుడు పోసిన కుటుంబం వస్తారు అక్కడికి. ఎవరైనా వస్తారు, ఎంత తగులున్నా వస్తారు. అది వాళ్ళ బాధ్యత. చూడడం అనేది చివరి చూపు అనేది వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ బంధం. అది నీలాంటి వరకు తెలుస్తుంది. తండ్రి చనిపోతే ఇంట్లో కూర్చున్నావు, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి శవం తీసుకోలేకపోయావు. బాబాయికి గొడ్డల పోటీ చూసాము. ఈరోజు పాడి మోసినంత మాత్రాన పునీతుడు అయిపోతావు నువ్వు. కూతురుని ఆ విధంగా చేసి నువ్వు ఆసుపత్రిలో ఉంటే కనీసం పలకరించలేదు. ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకో, కర్మ చాలా బలమైంది. ఖచ్చితంగా 100 రెట్లు అనుభవిస్తావు. నీకు బూడిది కూడా దొరకదు, గుర్తుపెట్టుకో. కనీసం జనానికి, నీ కుటుంబ సభ్యులకి, నీ బిడ్డలకి ఎవరు కూడా చూడడానికి కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. ఆ బూడిద కప్పెట్టడానికి కూడా ఉండదు. ఇక్కడ పూడ్చుకుని సమాధి కట్టుకోవడానికి కదా బూడిది కూడా మనం పూడ్చుకుని సమాధి కట్టుకోవచ్చు. సమాధిలో బూడిది పెట్టేసి ఆ బూడిది కూడా లేకుండా పోద్ది, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, నిన్న నువ్వు చేసిన నీచమైన పనులకి